హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ అంకుల్ గారి ఇంటికి వెళ్ళడానికి మరి 3 years నుంచి నేను ఎదురు చూశాను. ఈరోజు నాకు అవకాశం దొరికింది. దేనికైనా ఒక సమయం కదండి. ఇప్పుడు చూడండి, అంకుల్ గారు అన్నీ చెప్తారు. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎప్పుడో వచ్చిందండి, తర్వాత ఇయర్ వచ్చింది. ఇప్పుడేమో ఈ ఇయర్లో 3 పూలు వచ్చాయండి. కాదు ఎందుకండి సంవత్సరంకే పోస్తున్నాయి? మన ఈ గులాబీలాగా మందారలాగా ఎప్పుడు రోజుకోసారి పొయ్యడం అలాంటి ఉండదు. అది మరి ఏమో మరి మనకు తెలియదు. బాగా చూడాలి. అయితే ఎలా ఉందండి కలర్? చాలా బాగుంది. అయితే నేను రావడం అదృష్టం. అయితే అదే అంటున్నాను. ఇప్పుడు ఇవాళ వచ్చింది, రేపు ఎల్లుట ఉంటుంది. 3వ రోజు ఇది 3 రోజులు పూచిందండి. 3 రోజులు పూచి అప్పుడే ముడిచింది. ఇది సాయంత్రం కల్లా లోపలికి వెళ్ళిపోతుంది. ఇదిగో ఇక్కడ ఒకటి ఉందండి, ఇక్కడ లోపలికి వెళ్ళిపోయింది. అదేంటంటే మరి ఏంటో భగవంతుడు సృష్టి అనుకుంటా. అదే 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 ఆ పక్కన మొగ్గ అండి. అది అది మొగ్గ. అది ఎప్పుడు వస్తుంది? అదే అది రేపు వస్తుంది అనుకుంటాను. చూడండి, పెట్టండి, చూడు ఎంత బాగున్నాయి. చాలా బాగున్నాయి. కలర్ కూడా ఎక్కడ నుంచి తెచ్చేసారు? ఇది ఎక్కడ మన చందన ఇది ఉంది కదా, ఎక్కడ మధురవాడ, అక్కడ నుంచి 100 రూపాయలు ఇచ్చి దుంప కొన్నానండి. దుంప కొని పెద్ద లేక్ ఉంటుంది. అదే ఆ లేక్లోనే ఉంటే చిన్న దుంప తీసుకొస్తే దుంపలు గోల్డ్ తతంగా దీనికి లోపల ఏమేసారు? మట్టి మట్టి దీనికి 500 ఇచ్చి ఇది డబ్బు కొన్నాను. డబ్బు కొని మట్టి వేసి ఆ మట్టిలో లోపల పెట్టి మట్టి కరక్కుంటే దానికి ఒక రాయి కట్టి గోల్డ్ తతంగా పెట్టి, అంటే నేను అలా ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. అలాగే ఉండాలని, అలాగే వచ్చింది అది. మీకు ఇంత మొక్కల మీద ఇంట్రెస్ట్ ఎలాగొచ్చిందండి? మళ్ళీ ఇవి మందార, ఇది మరి పెద్ద పువ్వులు వస్తాయండి. పెద్దది మంచి కలర్. ఇది ఇలా కట్ చేసి లేపరా? ఇది ఇంచుమించు 4 రోజులు అయింది. 4 రోజుల నుంచి ఇది అంటే చాలా పువ్వులు వచ్చాయి. ఈ కొమ్మకి మాత్రం ఇలాగ 8 పువ్వులు అండి. ఇక 8 కాదు 9 చూసారా? వచ్చాయి. ఇక 1 2 3 4 5 6 7 8 పువ్వులు ఇంచుమించు 4 రోజుల నుంచి ఉంది ఉన్నది. ఇప్పుడు మీరు కట్ చేసమంటారు కానీ నాకు ఎందుకు అని అలా ఉంచేసాను అనమాట. కట్ చేసేస్తే మళ్ళీ చిగురులు వస్తాయి. చిగురులు వస్తాయి. లేదు, కట్ చేస్తాను. ఇంక వచ్చేది ఎండాకాలం. ఇది కూడా అలాగే ఇక్కడ కత్తిరి అవన్నీ పెట్టించుకోండి. ఇక్కడే పెట్టించుకుంటే కానీ మీరు మొక్కల మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే, రాంబాణం ఎర్ర పువ్వులు వస్తాయి కదా, ఇందులో 2-3 కలర్స్ ఉంటాయి. అది రాంబాణం అంటారు కదా, గుర్తులాగా. అవునండి, అదే అదే మందార. వేరే మన ఆల్మండ్. అదే అదే ఇది ఇది ఇదిగో ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి. ఇదిగోండి చూడండి. అదైతే మొన్నటి వరకు అలా చెట్టుకైతే ఎప్పుడైతే వచ్చింది మొత్తం కంప్లీట్ గా, అంటే ఒక గుర్తుకి కనీసం ఒక 20-30 పువ్వులు ఉండేటట్టుగా. ఈ ఫ్లవర్స్ బాగున్నాయండి. ఇవి ఇది వెరైటీగా ఉన్నాయి. ఇది ఏంటది డిసెంబర్ ఫ్లవర్స్ అంటారు. డిసెంబర్ ఫ్లవర్స్ అంటే డిసెంబర్ నాడు వస్తాయి కదా. కానీ ఇది ఎప్పుడు చూడలేదు ఇలాంటి. ఇదైతే మేము దానికి విత్తనాలు ఉన్నాయండి. విత్తనాలు మరి ఎలాగొచ్చిందా? తీసుకొచ్చి వేసాను. చాలా అందంగా ఉన్నాయి, మంచి. చాలా బాగుంటుంది. ఇది ఇంకా ఇది అదలేదు మాకు. కిందని మేము వచ్చేటప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లోను ఇది వేసానండి. మీరు నమ్మరు, బాత్రూమ్ మొత్తం కనిపించదు, అంత అల్లిసింది మాట. అప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండేటప్పుడు కింద, అప్పుడు ఏంటంటే ఇల్లు గురించి అని కొన్ని కొట్టేసి చేసాం. అవునవును, చేశారు. అప్పుడు ఇది ఉండేది చాలా బాగుండేది. ఇది మన తమలపాక కాదండి, మన ఇది కృష్ణ రాధాకృష్ణ హైబ్రిడ్. హైబ్రిడ్ మామూలుగా కాదు, హైబ్రిడ్ అంటే చిన్నదే ఎక్కువ. అవునవును, మనకి కావాల్సిన అప్పుడు గుర్తులతో తీసుకొచ్చాను. అది అయిపోయింది. ఇప్పుడు చిగురు వచ్చి వస్తుంది. అదే అన్ని ప్రతిదీ మొక్క ఇప్పుడు అన్నీ కొన్నివే బాగున్నాయండి. ఇది ఎడినం ప్లాంట్. ఇదేంటండి ఈ ప్లాంట్? చాలా బాగుంది. ఇదేంటి సరస్వతి మొక్క ఏదో అంటారు కదా, ఇదేనా? మామూలుగా ఇలాగే ఉంటది. ఇంచుమించు 2 సంవత్సరాలు అవుతుంది. ఇది ఇంకా పెద్దది వస్తుంది. ఇలాగే ఉంటది. గ్రీన్ పువ్వు రాదు, దీనికి పువ్వు ఏం రాదు, ఇలాగే ఉంటుంది. అదే అదే
ఇది చూసే కదా ఈ క్రిస్మస్ ట్రీ లాగా ఉంది, ఇది క్రిస్మస్ బాగా ట్రీ. పెరిగిందా? ఈ కృష్ణ బాగా పెరిగింది. అంతా 100 రూపాయలు అంత వచ్చి కొన్నాను క్రిస్మస్ ట్రీ. అన్నీ కొన్నవే. ఆ. బాగుంది, ఇదేం ప్లాంట్ అండి? చాలా బాగుంది ఇది. అది అంటే క్రాటన్ ఆకు చూసి ఎలాగ ఉంటుంది. చాలా బాగుంది. అదే ఇది క్రాటన్. ఇది అలాగే ఇది చూసారు కదా, ఇది కూడా బాగుంది. ఆకు పువ్వు అంటే రెడ్ ఆకు వచ్చేస్తుంది. ఫ్లవర్ అంటే పువ్వు ప్రత్యేకంగా అలాగ ఉండదు. ఇక ఆకులు ఇలా అక్కడక్కడ ఎరుపు వచ్చేస్తాయండి, అంటే పువ్వులాగా. ఇదేదో మందారంలోనూ ఇది లేచిపోయిందండి. ఇది బేర ఏంటో తెలియదు. బేరేనా? ఉదయం ఏంటంటే నేను ఇక్కడ ఉదయం కట్టాను ఇది ఎలాగా. అది ఇది గోరింటాకు. ఇది ఈ ఏరియా ఏంటండి? ఇది ఏరియా ఏంటి? సెక్టర్ 3 ఎంబీపీ కాలనీ కదా? అదే ఎంబీపీ సెక్టర్ 3. సెక్టర్ 3 చాలా బాగుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మీ మొక్కల కోసం రావాలని. ఈరోజు ఏర్పాటు, దేవుడి ఏర్పాటే. అవునండి, అవును. ఇది ఆరెంజ్ కలర్ అన్నమాట, కంప్లీట్ రెడ్. ఇది మా నందివర్ధన్. ఇదేంటి? ఇది ఇదే ములంగాక. ఇది తన ఏంటంటే ఇలాగ వేసింది ఉల్లిపాయ తొక్క. ఈ మంచి కలర్ అండి, మంచి క్రిమిజన్ కలర్. రెడ్ అంటారు కదా, అలా ఉంటుంది అన్నమాట. బాగు నువ్వేం చేస్తారంటే కటింగ్ ఇచ్చి నీరులోని ఉత్తి ఇసుక ఉంటుంది కదండి, ఆ ఇసుకలో పెట్టి ఓ మూలకు పెట్టియండి, ఎండ తగలకుండా. మీకు 1-2 నెలల్లోని వేరు వచ్చేస్తుంది. అప్పుడు మీరు కొంచెం ఇది కరివేపాకు బాగుందండి. కానీ మీరు ఇదంతటిని మెయింటైన్ చేయడం గ్రేట్ అండి. ఎందుకంటే లేడీస్కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ మీకు ఇది పుదీనా. అదే చూడండి, ఒక ఆకు కూడా ఎక్కడ పడినట్టుగా లేదు, నీట్గా ఉంది. మెయిన్ ఇది అయితే మన ఇది ఏమంటారు చూడండి, స్మెల్ పుదీనా అండి. పుదీనా బాగుంది. మరి నాకు ఏంటంటే వేరే యాక్టివిటీస్ ఏంటి మాట్లాడండి. మీకు మొక్కలంటే చాలా ఇంట్రెస్ట్, ఇంకే యాక్టివిటీస్ లేదు. అదే చాలా మంది అడ్మైర్ చేస్తారు అలాంటే మొక్కలు. అడంతా ఇంత క్లీన్ గా ఉండడానికి ఎవరు తుడుస్తారు? సర్వెంట్ ఉందా? ఎవరు లేరు, మీరే. నేనే తుడుస్తా. ఎర్లీ మార్నింగ్ వస్తారు. నేనే తుడుస్తా అంటే ఏమైనా మొక్కలంటే ఆకులు పడిపోవడం కదా, తుడిసి వేసిస్తాను. రోజుకే రెగ్యులర్ వీడు వస్తాడు కదా, చెత్తలు తీసుకొని వెళ్ళిపోతుంటాను. అది చేస్తారా? కింద చేశానండి. ఇంకా ఎక్కువ పెంచుకోవడం, ఇంకా బొర్ర చేయకపోవడం, తర్వాత మొక్కలకు నీళ్ళు వేయడం కొంచెం కష్టం కదా. మోటార్ వేసాం అనుకోండి, మోటార్ పంప్ ద్వారా వేసేటంటే ఇదంతా స్ప్రెడ్ అయిపోతుంది. డొక్కు పెట్టి మోటార్ వేస్తాను, ఆ డొక్కు పెట్టి ఇది అందుకో దగ్గర అనమాట, ఈ దగ్గర కదా ఉన్నాయి, అలా వేసేస్తాను అనమాట. అంకుల్ గారి పేరు సూర్యారావు. మొక్కలంటే మహా ఇంట్రెస్ట్. ఎవరు చెప్పినా వినరు. మేడ మీదకి వస్తారు 2 పూటలు, చక్కగా మొక్కలన్నీ చూసుకొని ఆనందంతో మరి మొక్కలకి నీళ్ళేసి వెళ్తుంటారు. ఎప్పటి నుంచో వద్దామని అనుకుంటున్నాను నేను అంకుల్ గారు, కానీ ఈరోజు నాకు దేవుడు ఏర్పాటు అనమాట. వేరే పని మీద వచ్చి 2 సార్లు వచ్చాను, కానీ మీరు లేరు. నేను మీరు వచ్చినట్టు చెప్తే కింద దిగుతారని మీరు అందుకే ఇంకా ఎందుకు ఎండప్పుడు ఎందుకని అన్నారని మరి నేను కూడా మిమ్మల్ని బాధపడలేదు. కాదండి, మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరు కూడా పెంచుకుంటారు. ఎందుకంటే ఈ ఏజ్ లో కూడా ఇంత మొక్కల్ని ఇంత బాగా చూస్తున్నారు అంటే చాలా మంది మరి ఎందుకంటే ఏదో మామూలుగా మాట్లాడడం కాదు, మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అదే చాలా బాగా పెంచుతున్నారు. మొక్కల మధ్య చక్కగా ఆంటీ గారు మీరు వచ్చి ఎంజాయ్ చేయాలి.
ఇంకా తను ఇంకా ఇది రాదు. సొంత ఇల్లు అండి ఎంతకి? అంతే సొంత ఇల్లే. మరి అందు గురించే లేకపోతే ఇవన్నీ ఇవ్వండి చెప్తారు కదా. అక్కడ కొత్తసారి పెట్టేప్పుడు కలెక్టర్ ఆఫీస్ ఉంది కదా, కలెక్టర్ ఆఫీస్ డౌన్ లో కేజీహెచ్ ఉంది కదా, కేజీహెచ్ డౌన్ లో ఉండేవాళ్ళం. అక్కడ ఉండేవారా? మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాం. అక్కడికి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఉండేవాళ్ళం. ఇంకా 25 years ఉన్నాం. మాకు ఏంటంటే అప్పుడు రెంట్కే ఉండేవాళ్ళు. అవునవును. ఇక్కడికి అనుకోకుండా ఇక్కడ రావడం జరిగింది. అందరికంటే ఈ లైన్ లో అంటే మీకు చెప్పడం, ఈ లైన్ లో ఇలా వరాసగా 11 ఇల్లు అండి. అంటే ఈ లైన్ ఫస్ట్ నేను ఇల్లు ఇక్కడ ముందు ఇల్లు కట్టడం ఫస్ట్ అండి, దిగడం ఫస్ట్ అండి, రెంట్ ఇవ్వడం ఫస్ట్ అండి. అలా జరిగింది. అందరూ మాకు మా ఇంటికి వచ్చి చూసారు. అప్పటికప్పుడు అంటే 83, 85 వచ్చామండి. అదే అలాగా మేము. మీరు ఎక్కడ జాబ్? నేను పోర్టస్. మీకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు? ఇద్దరు కొడుకులు, పాప. పాప అక్కయ్య పనుడు టీచర్, గవర్నమెంట్ టీచర్, మ్యాథ్స్ టీచర్. పర్వాలేదు. తర్వాత మరి ఇద్దరు అబ్బాయిలు. పెద్ద ఫ్యామిలీ అంతా కలిసే ఉంటారు. ఫ్యామిలీ అంతా కలిసి ఉంటున్నాం. పోన్లేండి, అదే చాలా సంతోషం. ఫ్యామిలీ కలిసి ఉండడం అనేది, అంటే తల్లిదండ్రులు చూడడం అది మహా సంతోషం. అదే నాకు అది అందుగురించి అంటే వాళ్ళు కూడా అంటే మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని కూడా వాళ్ళు ఏంటంటే ఇంకెక్కడ జాబ్ పైన లేక ఇక్కడ అనుకోకూడదు, ఇక్కడే ఉంటే బాగుంటుంది. వైజాగ్ బ్యాంక్ లో జాబ్ చేస్తుంది. రెండో కోళ్ళు ఎంసీఏ చేసింది. తను ఏంటంటే ఖాళీగా వండుకుంటే స్టేషనరీ షాప్. ఎప్పుడు ఖాళీగా ఉండకూడదండి. ఖాళీగా ఉంటే వేరే వేరే ఆలోచనలు వచ్చి అలా డిస్ప్యూట్స్ వస్తాయి. కానీ ఎప్పుడు కూడా మనుషులు ఖాళీగా ఉండకూడదు. మాది ఇక్కడేనండి, మన ఊరే, వైజాగ్. ఏమైనా కావాలి సరే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఒకటే మీరు అవునవును ఆ పాటని ఖాళీ చేసి మొత్తం అంతా వాడుకుంటారు. కింద ఒకరు మీద ఒకరు మీ దగ్గర. అందు గురించి వేసాం ఇది కటింగ్. అబ్బాయి మా మేస్త్రి చెప్పాడు ఇలాగా బాగుంది. మిరపకాయలు ఎక్కడండి? అమ్మో భలేగా ఉన్నాయా? అయ్యో చాలా బాగుంది, చాలా బాగుందండి మీ హౌస్. ఎప్పటి నుంచో అనుకుంది, నా కోరిక నెరవేరిపోయింది. మీరు మిగతా మొక్కలండి ఇవి మొక్క తీసుకొచ్చి అలాగే వేసాం. ఈ షాప్ చిన్నబాబుదండి, కోడలది. చిన్న కోడ బాగుంది షాప్ కూడా. అవునవునవును చూసారు కదా, వర్క్ చేసేవారు. ఇది ఇలా కట్ చేయించి ఇలా కట్ చేయించి జోర్ పెట్టి అయినా స్కూల్ కూడా దగ్గరే కదా. చూడడానికి మనకి ఇలా ఉంది కానీ లోపల మమ్మల్ని పెద్దనండి. బాగుంది అన్న షాపు. కూర్చుని ఉంటే పని అయిపోయింది అంతే. మాకు అన్ని పప్పులు కాయలు చూశారు కదండి, అంకుల్ గారు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చక్కగా ఇద్దరు కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, అలాగే అంతా ఒకే కలిసి ఒకే కుటుంబం, ఎంతో చక్కగా ఆనందంగా సంతోషంగా ఉన్నటువంటి కుటుంబం. చూశారు కదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.